ఈ కథ త్రిపుర రహస్యంలో ఉంది. సనత్ కుమారుడు అనే పిల్లవాడు మహాజ్ఞాని. ఆయనకి ఒక కల వచ్చింది. రాక్షస సైన్యంతో యుద్ధం చేస్తున్నట్లు కల వచ్చింది. అది దోషం కదా నాన్నగారు అని వాళ్ళ నాన్నగారు అయిన బ్రహ్మగారిని అడిగారు. అప్పుడు నువ్వు గతంలో ఉపాసనలు నేర్చుకునే అప్పుడు దేవతల గురించి, దేవతల యుద్ధాల గురించి చదివి రాక్షసులు ఎందుకు ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అని కోపానికి గురి అయ్యావు. అది ఇప్పుడు నువ్వు బ్రహ్మవేత్తవి అయినా ఒక కోరిక ఉండిపోయింది కనుక దేవసేనాధిపతి కావాలి అయ్యి రాక్షసుల్ని సంహరిస్తే ఆ కోరిక తీరుతుంది అని చెప్పారు. కొన్ని రోజుల తరువాత శివుడికి కూడా ఒక కోరిక పుడుతుంది. నేను ఓడిపోయింది అనేది లేదు. ఎవరైనా కొడుకు చేతిలో నేను ఓడిపోవాలి అని అనుకుంటారు. ఈ విధంగా కూడా ఆలోచించవచ్చు అని కొడుకు చెప్తే నాకు రాని ఆలోచన తనకి వచ్చింది అని సంతోషంతో నిండిపోయిన ఓటమి కావాలి. ఇలాంటి కొడుకు నాకు పుడతాడా అని అనుకున్నాడు పరమశివుడు. ఇంకా పార్వతీదేవి విహారానికి వెళ్లారు. అప్పుడు సనత్ కుమారుల వారు కనిపించారు. దగ్గరికి వెళ్తే ఆయన పలకరించకుండా ఆయన పని ఆయన చేసుకున్నాడు. శివుడు అడిగాడు, మమ్మల్ని చూసి కూడా పలకరించలేదేంటి అని. అయితే సనత్ కుమారుల వారు, నాకు లోకమంతా నువ్వే కనిపిస్తావు, మళ్ళీ ఇప్పుడు కనిపించడం ఏంటి, అందుకే కూర్చున్నాను అని అన్నారు. శివుడు అలా అన్నావంటే శపిస్తాను, జాగ్రత్త అన్నారు. నాకు వరాలు శాపాలు వద్దు, నీకేం కావాలో అడుగు, నేనిస్తాను అని అన్నారు సనత్ కుమారుల వారు. ఈ మాట నీతో అనిపించడం కోసమే ఇంతసేపు నిల్చున్నాను. నీలాంటి బ్రహ్మ జ్ఞాని నాకు కొడుకుగా కావాలి, నాకు కొడుకుగా పుడతావా అని అడిగారు పరమశివుడు. సనత్ కుమారుల వారు, నీకే కొడుకుగా పుడతాను అని చెప్పాడు. పార్వతీదేవి, ఆయనకి కొడుకంటే నాకు కొడుకే కదా, నాకే కదా పుడతావు అని అన్నారు. సనత్ కుమారుల వారు, అలా అడగకమ్మా అని అన్నారు. 9 నెలలు కడుపులో ఉండలేనమ్మా అని అన్నారు. పార్వతీదేవి నొచ్చుకొని, శరవణ తటాకంలో నుంచి పుట్టాలి, నీ మంత్రం కూడా నా పేరు మీదే ఉండాలి అని అడిగింది. తప్పకుండా అని చెప్పారు సనత్ కుమారుల వారు. పరమశివుడు తేజస్సు శరవణ తటాకంలో నుంచి పుడతారు. 5 స్వరూపాలతో, శివశక్తుల సమ్మేళనాలతో ఈ లోకానికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి, రాక్షసుల్ని సంహరించడానికి పుడతాను అని శివుడికి వరం ఇచ్చాడు సనత్ కుమారుల వారు. అందుకే పార్వతీదేవిని పిల్లలు కనవద్దు అని కోరుకున్నారు దేవతలు.